ఆర్డీఎస్ ఎగువన కర్ణాటక ప్రభుత్వం ఏ ధైర్యంతో రిజర్వాయర్లు కడుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కృష్ణానదిపై మరో 3 బ్యారేజీలను కట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్దమైందన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించిందన్నారు. అదే జరిగితే కృష్ణాకు నీళ్లు రావని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఆపాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. నీటి వివాదాలు పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందన్నారు. కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఎట్లా ఆపాలో తెలిసిన శ్రీనివాస్ గౌడ్ అవసరమైతే బద్దలు కొడతామని హెచ్చరించారు. పైన ఆర్డీఎస్ పైన 2 రిజర్వాయర్లు 2 బ్యారేజీ కమ్ రిజర్వాయర్ అంటే బ్యారేజీలు 2 బ్యారేజీలు 2 బ్యారేజీలకు ఆల్రెడీ 60% 2 టీఎంసీల రిజర్వాయర్లు కంప్లీట్ చేసారు పక్కన. మరి ఆ 2 బ్యారేజీలు ఇట్లా కంప్లీట్ అయితే రీజనరేటెడ్ వాటర్ అనేది కిందికి రాదుగా. అక్కడ ఉన్నటువంటి మా ఇరిగేషన్ సంబంధించినటువంటి మా నాయకుడు సీతారామ రెడ్డి గారు ఆయన పోయి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిస్తే లేదా ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామండి. ఎట్లా అడ్డుకుంటారండి? ఏ ధైర్యంతో వాళ్ళు రిజర్వాయర్లు కట్టుకుంటున్నారు. మరి మీరు ఏం రివ్యూ చేసినట్ల? కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అక్కడ, ఇక్కడ మేమే ఉన్నాం. మీరు ముందే మాట్లాడుకొని మీ ఒప్పందాలతోనే రిజర్వాయర్ కట్టింది.